ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న అంశం ఏంటంటే, అసలు ఈ నెఫిలీలు అంటే ఎవరు, వాళ్ళు భూమి మీదకి ఎలా వచ్చారు, వాళ్ళందరినీ యెహోవా దేవుడు అసలు ఈ భూమి మీద లేకుండా నోవహ కాలంలో జలప్రలయం ద్వారా ఎందుకు నిర్మూలించాలని అనుకున్నారో తెలుసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, ఆ దినములలో నెఫిలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అసలు ఈ నెఫిలీలు అంటే ఎవరంటే, ఇప్పుడు లూసిఫర్ ఎలా అయితే దేవునికి విరోధంగా మాట్లాడి దేవుని స్థానాన్ని తీసుకోవాలని చెప్పి తన యొక్క యెహోవా దేవుడికి ఎలా అయితే ఆరాధించేవారిలో లూసిఫర్ నాయకుడిగా ఉండి చాలా మంచి పేరు తెచ్చుకొని వేకువ చుక్క అనే గొప్ప బిరుదును తెచ్చుకొని ఎలా అయితే మనసులో గర్వం పొంది నేనే ఈ దేవుడికి ఆరాధిస్తున్నాను, నా వల్లే వీళ్ళందరూ ఆరాధిస్తున్నారు, కాబట్టి నేనే దేవుడిని అయిపోతే వీళ్ళందరూ నా బట్టే కదా ఈ దేవుడిని ఆరాధిస్తున్నారు, నేనే నాయకుడిని కదా అని చెప్పి తన మనసులో గర్వపడి అది దేవుడికి తిరుగుబాటు చేద్దామని అనుకుంది. కానీ దేవుడికి సర్వం తెలుసు కాబట్టి ఆయన ఆ విషయాన్ని గ్రహించి తనని భూమి మీదకి తోసివేశాడనమాట. లూసిఫర్ ఒకటే కాకుండా దానికి సపోర్ట్గా ఉన్న ఒక 200 మంది దేవదూతలు భూమిపైన పడిపోయారు. నరకానికి మనం లూసిఫర్ రాజు అని అందరూ అనుకుంటారు, కానీ నిజానికి అస్మోదాస్ అనే ఒక డీమన్ దానికి రాజుగా ఉంటుంది. సో అలా భూమి మీదకి పడిపోయిన దేవదూతలే ఈ దేవుని కుమారులుగా హానోకు గ్రంథంలో వ్రాయబడి ఉంది. హానోకు గ్రంథాన్ని బైబిల్లో మనకి అది 66 పుస్తకాల్లో అది ఒకటిగా కలిపి రాయబడలేదు. ఎందుకంటే అది కొన్ని దేవదూతల గురించి విషయాలు తెలుపబడిన గ్రంథం, కొన్ని విషయాలు బయటికి రాకూడదనే ఒక దీంతో దాన్ని మెయిన్ ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో కలుపుకున్న హానోకు గ్రంథం అని చెప్పి వేరుగా రాశారు. దానిలో పడిపోయిన దేవదూతల గురించి అలాగే స్వర్గంలో ఉన్న మెయిన్ దేవదూతల గురించి మొత్తం క్లియర్గా రాసి ఉంటుందన్నమాట. మనకి స్వర్గంలో కనిపించే మెయిన్ దేవదూతలైన మైకెల్, రఫాయేల్, ఇంకా యూరియల్ అలాంటి దేవదూతలు ఉంటాయి కదా, వాటి గురించి, అలాగే క్యాథలిక్ చర్చ్ లేదా క్యాథలిక్ బైబిల్ గ్రంథంలో ఉన్న తోబిత్ గ్రంథంలో ఉన్న రఫాయేల్ గురించి, రఘువేల్ గురించి, ఇలా చాలా దేవదూతల గురించి ఆ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే పడిపోయిన 200 దేవదూతల గురించి, అలాగే ఈ నెఫిలీలు అసలు ఎలా పుట్టారు, వాళ్ళ యొక్క స్టోరీ ఏంటి అనేది కూడా ఈ హానోకు గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈ నెఫిలీలు దేవుని యొక్క కుమారులని పిలువబడ్డారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు భూమి మీద పడిపోక ముందు వాళ్ళని శ్రేష్టంగా మంచి దేవదూతలుగా ఉంటారనే ఉద్దేశంతోనే కదా దేవుడు సృష్టించాడు. కానీ వాళ్ళు మనసులో గర్వించి దేవునికి తిరుగుబాటు చేసి భూమి మీద పడిపోయారు. ఆ పడిపోయిన ఫాలెన్ ఏంజల్స్ని ఇప్పుడు మనం దెయ్యాలని లేకపోతే రాక్షసులని, ఉదాహరణకి దావీదు చంపిన గొల్యాత్ కూడా ఈ నెఫిలీల్లో ఒకడు. చెప్పకూడనటువంటి విషయాలను అలాగే పరలోక రాజ్యం గురించి జ్ఞానాన్ని ఈ మనుషులకి బోధించడం జరుగుతుంది. దానివల్ల ఈ నెఫిలీల్లో కూడా మెయిన్గా ఉన్న ఈ గొల్యాతు, అతనికి ఇంకా 4 అన్నదమ్ములు కూడా ఉన్నట్టు మనకి కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తుంది. అలాగే అజాజేల్ అనే ఒక డీమన్ అయితే అది ఎడారి ప్రాంతంలో మనకి ఏదైతే నది ఉందో యోర్దాను నది, దాని కింద పాత పెట్టబడి దానికి ఒక చీకటి గుహలో అది ఆ సంఖ్యలతో ఆ నరకంలో మగ్గుతుంది. ఇదంతా మనకి ప్రకటన గ్రంథం చివరిలో అర్మగద్దోన్ యుద్ధం అనేది ఒకటి జరగనుంది. ఆ పేరుతో ప్రకటన గ్రంథంలో మొత్తం బైబిల్ గ్రంథంలో ఆ యుద్ధం గురించిన ఒకసారి ప్రస్తావన వచ్చింది. అది భూలోకంలో ఉన్న రాజులకు మరియు దేవుడికి జరిగే యుద్ధం. ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా
న్యాయాన్ని అనుసరించి చేయకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు మంచి జరగట్లేదని, నీతిమంతులకు మంచి జరగట్లేదని చెప్పి మనకి దేవుడు రెండో రాకడ గురించి దీనికి చాలా కనెక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు, అలాగే బీదలను విధవరాండ్రను కనికరిస్తాడు, వారి పక్షంగా వ్యాజ్యమాడుతాడని చెప్పి మనకి ఎన్నో వాగ్దానాలలో ఉంది కదా. సో అలాగే అనమాట. ఇంకా ఎవరికైనా ఈ దేవదూతల గురించి ఇంకా క్లియర్గా కావాలి అంటే కిందన ఏంజల్స్ అని చెప్పి కామెంట్ చేయండి. మీకు ఈ ఫాలెన్ ఏంజల్స్ గురించి కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏంజల్స్ అని చెప్పి కామెంట్ చేస్తే దీని గురించి ఒక క్లియర్ వీడియో నేను చేస్తాను. అలాగే అర్మగద్దోన్ యుద్ధం అంటే ఏంటి, అది ఎప్పుడు జరగబోతుంది, క్రీస్తు ప్రభు ఎప్పుడు రావడానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేయడం అయితే జరుగుతుంది. సో నెఫ్లీల్ గురించి ఇంకా తెలుసుకునేవారు, నెఫ్లీల్ అని ఏంజల్స్ గురించి తెలుసుకోవాలనుకునేవారు ఏంజల్స్ అని చెప్పి కామెంట్ చేయండి. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. బీ అలర్ట్. గాడ్ బ్లెస్ యూ.